శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమః. ఓం మేధా దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర శంకర భాష్యం. భూమాది అధికరణంలో భాగం 2గా చెప్పుకుంటున్నాం. నిన్నటి భాగంలో భూమన్ శబ్దానికి అర్థం ప్రాణమా పరమాత్మయా అని పూర్వపక్షి అడిగింది. దీనికంటే గొప్పది ఏది, ఇది, దీనికంటే ఇంకా ఏది, ఇలా ఇలా ఇత్యాది విధంగా ప్రశ్నల పరంపరలో అడిగింది. ఆశ కంటే ప్రాణం గొప్పది అనే వచనంతో ఆపివేయడం జరిగింది కదా. అలాగే ప్రాణస్వరూపం తెలిసిన వాడు అతివాదని చెప్పి అలా అతివాదిత్వాన్ని విడవకుండానే భూమను గూర్చి చెప్పబడింది కాబట్టి దీన్ని బట్టి ప్రాణవాయువే భూమని తెలుస్తుంది. ప్రాణాన్ని గురించి ప్రసంగం వచ్చినప్పుడు సత్యం చేత అతివాదం చేస్తున్నాడు అనే వాక్యం చేత ఒక సత్యాన్ని గూర్చి చర్చ ప్రారంభించబడింది. అంటే ప్రాణ విషయం ఆగిపోయింది. అంతేకాకుండా ఒక మహోక్రమంలో మొట్టమొదట ఆత్మ గురించి చెప్పబడింది. అంటే ద్వైతం లేదని కూడా చెప్పబడింది. అందుచేత భూమనగా పరమేశ్వరుడు అని నిన్నటి భాగంలో చెప్పుకున్నాం. 2వ భాగంలో చెప్పుకున్నాం. భూమేతి, భూమ అంటే భూమ పరమాత్మయే. సాధార ద్యుపదేశాత్ అంటే ప్రాణం తర్వాత ఉపదేశించడం వల్ల అని సూత్రార్థం. ఇదమితి భూమాత్వేవ విజిజ్ఞాసి తవ్యాః. భూమయే తెలుసుకునదగినది. భూమానం వి జిజ్ఞాససే. ఓ పూజ్యుడా, భూమనే తెలుసుకునదలుచుకున్నాను అని ఎత్ర అల్పం, ఎక్కడ మరొక దానిని చూడడో, మరొక దానిని వినడో, మరొక దానిని తెలుసుకునడో అది భూమ. ఎక్కడ మరొక దానిని చూస్తాడో, మరొక దానిని వింటాడో, మరొక దానిని తెలుసుకుంటాడో అది అల్పం అని చాందోగ్యోపనిషత్తులో పఠిస్తున్నారు. అక్కడ ఈ భూమ ప్రాణమా లేక పరమాత్మయా అని సందేహం ఎందువల్ల? భూమ అని బహుత్వం చెప్పబడుతుంది. ఎందువలనగా బహుర్లోపో భూచ బహో అని పాణిని సూత్రం చేత ఈ పదం భావ ప్రత్యయాంతం చెప్పబడింది. వివరణ. పృథ్వా దిభ్య ఇమ నిజ్వా అనే సూత్రం చేత పృథు మొదలైన శబ్దాలకు భావార్థంలో ధర్మం అనే అర్థంలో ఇమనిచ్చు ప్రత్యయం చేర్చగా ప్రతిమ, లఘిమ ఇత్యాది రూపాలు తయారవుతాయి. బహుశబ్దానికి కూడా భావార్థంలో ఈ ప్రత్యయం చేర్చగా పైన ఉదహరించిన సూత్రం చేత ఇమన్లోని ఈ లోపిస్తుంది. బహుస్థానంలో భూ వస్తుంది. ఈ విధంగా భూమన్ అను నకారాంత శబ్దం నిష్పన్నం అవుతుంది. బహుత్వం అనగా అధికత్వం అర్థం. కిమతి ఆ బహుత్వం ఏ విధమైనది, దేనికి సంబంధించినది అనే విశేషాన్ని గూర్చిన ఆకాంక్ష ప్రశ్న కలిగినప్పుడు ప్రాణో భూయన్ ఆశ కంటే ప్రాణం అధికమైనది అనే వాక్యం దగ్గర ఉండటం వల్ల ప్రాణం భూమను తోస్తుంది. అట్లే శృతం ఆత్మవిత్తు. పూజ్యుడా, మీ వంటి వారి నుంచి ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని దాటతాడని నేను విని ఉన్నాను అని సోహం తారయుతు. పూజ్యుడా, అట్టి నేను శోకిస్తున్నాను, అట్టి నన్ను నీవు శోకం యొక్క సారాన్ని దాటించదువుగాక అని ప్రకరణం ప్రారంభం అవటం వల్ల పరమాత్మ కూడా భూమ కావచ్చని తోస్తుంది. అందులో దేనిని గ్రహించాలి, దేనిని త్యజించాలని సంశయం కలుగుతుంది. ఇది మళ్ళీ వివరంగా చెప్పుకున్నాం. ఇక్కడ భూమ పరమాత్మయే ప్రాణం తర్వాత ఉపదేశించడం వల్ల అని సూత్రార్థం. ఇక్కడ భూమయే తెలుసుకున్నది అంటే ఓ పూజ్యుడా, భూమనే తెలుసుకుదలుచుకున్నాను అని ఎక్కడ మరొక దాన్ని చూడడో, మరొక దాన్ని వినడో, మరొక దాన్ని తెలుసుకునడో అది భూమ. ఎక్కడ మరొక దాన్ని చూస్తాడో, మరొక దాన్ని వింటాడో, మరొక దాన్ని తెలుసుకుంటాడో అది అల్పమని చాందోగ్యోపనిషత్తులో పఠిస్తున్నారు. అక్కడ కూడా ఈ భూమ ప్రాణమా లేక పరమాత్మ అనే సందేహం ఎందుకంటే భూమ అని బహుత్వం చెప్పబడుతుంది కాబట్టి. ఎందువల్లనగా పాణిని సూత్రం చేత ఈ పదం భావ ప్రత్యయాంతం అని చెప్పబడింది. ఇక్కడ వివరంగా మళ్ళీ చెప్తున్నారు ఏంటంటే పృథు మొదలైన శబ్దాలకు భావార్థంలో ధర్మం అనే అర్థంలో ప్రత్యయం చేర్చగా ప్రతిమ, లఘిమ అని ఇత్యాది రూపాలు తయారవుతాయి. అంటే బహుశబ్దానికి కూడా భావార్థంలో ఈ ప్రత్యయం చేర్చగా
పైన ఉదహరించినట్టుగా సూత్రం చేత యమన్లోని ఈ లోపిస్తుంది, బహుస్థానంలో భూ వస్తుంది. ఈ విధంగా భూమనను నకారాంత శబ్దం నిష్పన్నం అవుతుంది కాబట్టి బహుత్వం అనేది అధికత్వం అని అర్థం. బహుత్వం అనేది ఏ విధమైంది, దేనికి సంబంధించింది అనే విశేషాన్ని గురించి ఆకాంక్ష కలిగినప్పుడు ఇక్కడ ఒక ఆశ కంటే ప్రాణం అధికమైందని ఉండటం వల్ల ప్రాణం అనేది భూమని తోస్తుంది. ఓ పూజ్యుడా, మీ వంటి వారి నుంచి ఆత్మను తెలుసుకున్నవాడు శోకాన్ని దాటుతాడని నేను విన్నున్నాను కాబట్టి ఓ పూజ్యుడా, అట్టి నేను శోకిస్తున్నాను, అట్టి నన్ను నేను నీకు శోకం యొక్క సారాన్ని దాటించదుగా. కానీ అట్లా ప్రకరణం ప్రారంభం అవటం వల్ల కూడా పరమాత్మ కూడా భూమి కావచ్చుని తోస్తుంది. అందులో దేని గ్రహించాలి, దేని గ్రహించాలని సంశయం కలుగుతుంది అని ఇప్పుడు ఇక్కడ వరకు చెప్పారు. సెకండ్ భాగంగా చెప్పుకున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. తర్వాత ఇంకా తర్వాత భాగం చూలా చెప్పుకుందాం.